నమస్తే అండి, నా పేరు సురేంద్ర బాబు. పవన్ కళ్యాణ్ గారు తను ఏదైతే మాట చెప్పారో అదంతా నిలబెట్టుకున్నారు. 21 సీట్లు నేను గెలిచి చూపిస్తానన్నారు. 21 సీట్లు గెలిచారు. 100% స్ట్రైక్ రేట్తో ఇండియా మొత్తం, ఐ థింక్ వరల్డ్ మొత్తం మీద ఇదే ఫస్ట్ స్ట్రైక్ రేట్ అనుకుంటా. అందుకని పవన్ కళ్యాణ్ గారు చేసిన దానికి జనసేన సైనికులు కానీ వీర మహిళలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విషయంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి వస్తుందా ఏంటా, అతను ఏం చేయగలరా ఏంటా అని మేము అనుకున్నాము. తెలుగుదేశంతో కలవటం వల్ల ఈ కూటమి ప్రభుత్వంలో ఏం చేయగలని అతను మంచి పొజిషన్ తీసుకుని డిప్యూటీ సీఎంగా మంచి పొజిషన్ తీసుకుని ఒక 4 శాఖలు కూడా ఆయన దగ్గర పెట్టుకుని ఇంకా బాగా ముందుకు వెళ్తున్నారు ఆయన. ఇప్పుడు ఆయన చేసిన పనితీరు చూడాలంటే ఫస్ట్ చూసిన అమ్మాయిని, మిస్ అయిన అమ్మాయిని వెంటనే ఇమీడియట్గా తీసుకురావటం, 9 రోజుల్లో రికవరీ చేయటం, ఎవరు లాస్ట్ ప్రభుత్వం చేయలేని పని చేయటం అనేది అది హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేసిన పనులండి ఇంకేంటి అదే ఆధారం అనమాట. నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ అతను చేస్తూ ప్రజల దగ్గరికి డైరెక్ట్గా మమేకం అయిపోయి వాళ్ళ దగ్గర సమస్యలను డైరెక్ట్గా తెలుసుకుని అప్పటికప్పుడు రిజాల్వ్ చేయడానికి ప్రయత్నించడం అనేది నాకు తెలిసి లాస్ట్ ప్రభుత్వంలో ఇట్లాంటిది అసలు ఎక్కడా జరగలేదు. లాస్ట్ ప్రభుత్వంలో జరిగినవన్నీ ఏంటంటే ఎక్కడికక్కడ పరదాలు కట్టుకుని తిరిగిన సీఎంనే చూసామని తప్పితే మనకి డిప్యూటీ సీఎం కానీ డైరెక్ట్గా వెళ్ళే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఈ గవర్నమెంట్లో. జనాల మీద వాళ్ళ అభిప్రాయం ఏంటంటే జనాలకు కొంచెం నమ్మకం కుదిరింది గవర్నమెంట్ మీద. లాస్ట్ ప్రభుత్వం మీద అంత నమ్మకం లేదు, అందుకని అంత వ్యతిరేకత చూడగలిగాం మనం. సరే అండి, ప్రధానంగా ఈ రోజున ఏదైతే గత ప్రభుత్వంలో పథకాల పేర్లు మార్చేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పెట్టుకోవడం పరిస్థితులు చూసాం. ఈ రోజున పథకాల పేర్లు మారుస్తూ కూడా సంఘ సంస్కృతుల పేర్లు, దేశానికి పోరాటం చేసిన యోధుల పేర్లు పెట్టడం చూస్తున్నాం కదా. ముఖ్యంగా డొక్కా సీతమ్మ గారి పేరు కూడా పెట్టడం చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది సార్ అట్లా? పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఇదొక సాక్ష్యం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఆ దూరదృష్టి అనేది ఇంతవరకు ఏ పొలిటీషియన్లో లేదు. ఆయన ఏంటంటే ఎప్పుడు మన దేశం గురించి ఆలోచించే వ్యక్తి. స్టేట్ గురించి మనం అనుకుంటాం కానీ స్టేట్ గురించి దేశం బాగుపడాలనే దీంట్లో ఆలోచించే వ్యక్తి. అందులో ఆ దేశానికి ఎవరు మనకి ప్రోద్బలపడ్డారు, అసలు మనకి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు ఎవరు, దేశానికి ఎవరెవరు తన వంతు చేయగలిగారు, సహాయం చేయగలిగారు, మంచి పొజిషన్లో ఎవరు వాళ్ళని ఆంగ్లేయులను ఎవరు ఎదుర్కొన్నారు, ఇట్లాంటివన్నీ దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్. ప్లస్ ఫుడ్, దొక్కా సీతమ్మ గారు ఎగ్జాంపుల్. దొక్కా సీతమ్మ గారు ఆమె దగ్గర ఫుడ్ లేకపోయినా కానీ జనాలను పిలిచి మరీ అన్నం పెట్టి వాళ్ళకి ఆకలి తీర్చిన మహాతల్లి. ఆమెని గుర్తుపెట్టుకుని ఆమె పేరు పెట్టడం అనేది అసలు ఎవరు చేయలేని పని. అది జగన్ మాత్రం తన దాంట్లో ఏం చేశారు, అన్ని పేర్లు మార్చేసేసి అతని పేరు జగనన్న క్యాంటీన్ అని, జగనన్న ఈ అని మొత్తం అతని పేరే పెట్టుకున్నాడు. అతని పేరు పెట్టుకోవడం వల్ల ఏమైందండి, మన ఎవరైతే దేశానికి కష్టపడ్డారో వాళ్ళకి ఏమి వాల్యూ ఇవ్వలేదు. అతను ఏంటంటే తన ఓన్ స్వార్థం చూసుకున్నాడు. ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న ఆహార పథకం అనేది ఎంతమందికి పిల్లలకి భోజనం పెడుతుంది, అట్లాంటి ఆ స్ఫూర్తి అనేది జనాల్లో కలగజేయగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి డొక్కా సీతమ్మ గారు ఎవరు అనేది ఇప్పుడు యూట్యూబ్లో కొట్టి మరీ చెక్ చేసుకుంటున్నారంటే ఆయన ఎంత స్ఫూర్తిని రేగిరిచ్చారో చూడాలి మన జనాల్లో. జనాలు ఇంకే మనం కూడా అలాంటిది ఏమైనా చేయగలవా అనే దీంట్లో వాళ్ళు ఆలోచించే శక్తి, వాళ్ళు ఇప్పుడు ఆలోచించగలిగే శక్తి చూస్తున్నారు వాళ్ళు. ప్రస్తుతానికి ఏంటంటే డొక్కా సీతమ్మ దాంట్లో బుక్స్ మన దీనికి కానీ మన ఫుడ్ వచ్చేటప్పుడు కానీ మధ్యాహ్నం పూట మా ఆహార పథకానికి వాళ్ళకి ఏంటంటే ఎప్పటికప్పుడు టైంకి ఫుడ్ అందించడం కానీ దాన్ని ఎలా జరుగుతుందో కూడా చక్కగా ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నాడు ఆయన. సరే అండి, ప్రధానంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గత 2 రోజుల నుంచి కూడా నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో నాకు భద్రత లేదు, నాకు ఇంకా సెక్యూరిటీ పెంచాలి అని చెప్పేసి కూడా హైకోర్టులను ఆశ్రయించడం చూసాం మనం. ఎలా అనిపిస్తుంది సార్ అసలు? ఎందుకు ఆయన ఈ పరిస్థితి వచ్చారంటారు? అసలు జగన్ అనేది ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నామండి. ప్రజల్ని ముద్దు పెట్టి నేనున్నాను అని చెప్పి అందరినీ నమ్మించి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి జగన్. జనాలందరూ వ్యతిరేకత రావడానికి కూడా కారణం అదే. అతను చేసిన పనులన్నీ అతనున్న గవర్నమెంట్ అరాచక పాలన చేశాడు. అరాచక పాలన చేసిన వాడికి భయం వస్తుంది. ఏమొస్తుంది, ఎందుకు భయం వస్తుంది, అయ్యో నేను ఇట్లా చేశానే నన్ను ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని. కానీ ఈ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు ముందు రోజే చెప్పారు, మేము అలాంటి రాజకీయాలు చేయడానికి రాలేదు, మేము అనేది హత్య రాజకీయాల్లోకి మాకు ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, మేము అనేది అందరినీ ఒకే రకంగా చూస్తాము, మా వైసీపీని కూడా మనం గౌరవించాలని కూడా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అంతేగాని అతనికి ఎందుకు భయం వస్తుందంటే అతను చేసిన పనులు అట్లా ఉన్నాయి కాబట్టి అతనికి భయం వస్తుంది.
దానివల్ల ఏంటంటే అతను ఏదో అది అంటున్నారు కానీ అంత ఆలోచించాల్సిన నెసిటీ అతనికి లేదు. ఏదో హైప్ క్రియేట్ చేసుకుని జనాల్లో నా పేరు ముందు కనపడాలని చెప్పి ఏదో చేస్తున్నారు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ కూడా సీట్స్ రాలేదు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్గా కూడా నుంచోలేడు. ఆ నుంచోలేకపోవడం వల్ల ఏంటంటే అసెంబ్లీలో కూడా కనపడలేని పొజిషన్. ఎక్కడో చాట జనాల్లో నేనున్నానని చూపించుకోవడానికి చేసే పని అంతే తప్పితే అతనికి ప్రాణహాని అట్లాంటిది ఏం లేదు. సరే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాట్లాడుతున్నారు, జగనే అధికారంలో ఉండుంటే బాగుండేదని. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంట్లో కూడా చర్చలు చేసుకుంటున్నారని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఎలా ఉంది సార్? ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ రోజున? ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీరు ఈ ఒక 2 నెలల్లో తెలుసుకోవచ్చు. ప్రజలు అనేది ఈ సంకీర్ణ గవర్నమెంట్ మన సమకూరిన గవర్నమెంట్ ఏదైతే బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసిందో, ఈ గవర్నమెంట్ ఫామ్ చేసిన దాన్ని అందరూ వీక్షణగా చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, మీరు గవర్నమెంట్ ఏం చేయలేదని ఎవరు మాట్లాడుకుంటున్నారని ఇప్పుడు ఓన్లీ ఈ కూటమి గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటారు. ఎందుకు? ప్రతి మినిస్టర్ ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు అంతే తప్పితే ఇంతవరకు మినిస్టర్ ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చూసారా? లేరు. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వినతులు తీసుకుని ఆ వినతుల్ని వాళ్ళ మ్యాక్సిమం వాళ్ళు అప్పటికప్పుడు రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లేదంటే కనుక ఇంక ముందు ఏమైనా వాళ్ళకి ఆ సమస్యలు రాకుండా చేసేదని ట్రై చేస్తున్నారు. ఈ గవర్నమెంట్లో మనం చూడగలిగాం, ఈ 2 నెలల్లో చూడగలిగాం. అంటే ఇంకా 5 సంవత్సరాలు ఇంకెంత చూడగలం మనం? జగన్ గురించి మాట్లాడుకుంటున్నాడు అనేది జగన్ అసలు మర్చిపోతారు ఇంకో సంవత్సరం అయితే. జగన్ ఆ మాట మాట్లాడడం అనేది చాలా అతను అవివేకం అని చెప్పాలి. సార్ అంటే రీసెంట్గా కర్ణాటక సీఎంని పవన్ కళ్యాణ్ గారు కలవడం చూస్తాము. అంటే బాగా చర్చనీయమైంది. పక్కనే బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కూడా ఉండడం అంటే ఎలా అనిపిస్తుంది సార్? ఏంటి అసలు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వెళ్ళారు, దానికి ఎందుకు ఇతను భయపడుతున్నాడు? దానికి భయపడాల్సిన పనేం లేదు కదా. ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లో నువ్వు ఉంటున్నావు అంటే మొత్తం డబ్బు అక్కడ దాచేసావా? ఎందుకు ఆ భయం? ఎందుకు నీకు ఏమన్నా తప్పు చేస్తే నువ్వు భయపడాలి, తప్పు చేయనప్పుడు నీకు భయం ఎందుకు? జగన్కి బెంగళూరు దానికి వెళ్ళారు అని చెప్పి ఎక్కడ ఆస్కారం లేదే. మామూలు మాట్లాడదాకా వెళ్ళిన దాన్ని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఒకవేళ జగన్ దాస్తే బయటకు వస్తాయేమో చెప్పలేం. సార్ చివరిగా ఈరోజు 2 నెలల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి అభివృద్ధి దిశగా ఏమన్నా చర్యలు చేపట్టిందంటారా? అసలు ఎలా ఉంది ప్రస్తుతం? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయంటారా? ఏం చెప్తారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా లేదా అనేది మనము ఒక 10 సంవత్సరాల క్రితం తీసుకుంటే, 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ని తీసుకుంటే మీరు అప్పుడు చూడొచ్చు. అప్పుడులో చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేషన్ అనేది మనం హైదరాబాద్లో చూడగలిగాం. డెవలప్మెంట్ అనేది ఏంటి, చంద్రబాబు గారు చేయగలరా లేదా అనేది చూడగలిగాం. ఒక అడ్మినిస్ట్రేటర్కి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అతనుకున్న ఆలోచన తీరుకి వీళ్ళిద్దరు కలిస్తే ఇంకా ఎంత బాగా డెవలప్ అవుద్ది అనేది మనమే ఆలోచించుకోవాల్సిన విషయం. అది ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు ఆయన చంద్రబాబు గారు. నేను చేయగలను అని హైదరాబాద్ సిటీని డెవలప్మెంట్ చేసి చూపించాడు. విజయవాడ ఎందుకు చేయలేరు? ఒక మనిషి ఒక పని చేయలేనప్పుడు అదే పని ఇక్కడ చేయలేరని ఎందుకు అనుకుంటున్నారు? చేయలేని వాడైతే మనం అనుకోవచ్చు, చేసిన వాడిని మనం చేశాడని చెప్పుకోవాలిగా. కంపల్సరీగా ఈ 5 సంవత్సరాల్లో మనము చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు మార్క్ డెఫినెట్గా చూస్తాం ఈ పాలిటిక్స్లో, ఈ 5 ఇయర్స్లో.